యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం, తను చేసింటూ పోరాటం అందరి కోసం. తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం, తను చేసింటూ పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారు చేసిన కృషిని ఈరోజు మరి అందరూ స్మరించుకొని వారి ఆశయ సాధన కోసము ముందుకు పోవాలని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో మరి గౌరవ మరి రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు అస్పృశ్యత నివారణ, అంటరానితనం నివారణ, అదేవిధంగా భారత పౌరులందరికీ కూడా భారత రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా ఆ రోజు మరి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి ఈ రాజ్యాంగ ఫలాలు అందించడంలో ఆ రోజే ముందు చూపుతూ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ రోజు మేమందరం కూడా వివిధ స్థాయిలలో వివిధ హోదాలలో రాణిస్తున్నాము. అటువంటి స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారి యొక్క దార్శనికత, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఒక నిదర్శనం ఏంటంటే ఆ రోజులో మరి బ్రాహ్మణాధిక్య సమాజంలో దేవాలయాలలో వితంతువులకు ప్రవేశం లేదు. మరి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆధారంగా మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత ప్రధాని అయి మరి ఎన్నడూ ఏ వితంతువు పోయినటువంటి దేవాలయంలో సందర్శించి బయటికి వచ్చి కన్నీళ్లు పెడుతూ ఈరోజు నేను ఈ భారత రాజ్యాంగం మరి రచించినటువంటి అంబేద్కర్ గారి దీక్ష వల్లనే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి గొప్పగా స్మరించుకున్నటువంటి సందర్భం అది. మరి అటువంటి గొప్ప దార్శకులకి అందరికీ కూడా మనం వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతుంది. ఎంతో కృషి వల్ల ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా అందరికీ మన రాజ్యాంగ ఫలాలు అందేటట్టు కృషి చేసిన మన అంబేద్కర్ గారికి మరొకసారి స్మరించుకుంటూ మనందరము గిరిజనులు కూడా మన ఆశయాలు సాధించాలి. అందరూ మన ఉపాధ్యాయులు కూడా గిరిజన పాఠశాలను మనం రక్షించుకొని ఎక్కువ ఎన్రోల్మెంట్ పెంచి మంచి నాణ్యమైన విద్యను అందించి అందరూ చదివేటట్టు అందరూ మన అంబేద్కర్ అందించిన ఫలాన్ని మనం అందుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఫలాలు అందించాలని కోరుతూ అవకాశం అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ మండల యొక్క ఉపాధ్యాయులకు అదేవిధంగా గిరిజన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అదేవిధంగా వెనుకబడ్డ తరగతులు వారందరికీ కూడా ఆర్థిక ఫలాలను అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణాన్ని రచించడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకొని ఈరోజు భారతదేశంలో అభివృద్ధి ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గిరిజన ఉపాధ్యాయుల సంఘ సభ్యులచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరి ఈరోజు వారికి ఇస్తున్నటువంటి నివాళులు ప్రపంచంలోనే మరి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మరి బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు న్యాయం చేకూరాలి, సమాజ స్థాపన కావాలని చెప్పేసి ముందు చూపుతో ఈ భారత రాజ్యాంగానికి ఈ భారతదేశ పౌరులందరికీ అందించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఎన్ని రకాలుగా జోహార్లు అర్పించినా తక్కువనే. అలాంటి నాయకులు మనం స్మరించుకోవాలి, వారి యొక్క ఆశయాల కోసం మనం పనిచేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని మరి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేదవారికి బీదవారికి న్యాయం చేకూరే విధంగా మరి రాజ్యాంగ ఫలాలు మరి అందించే విధంగా పాలకులు దాని రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటూ మన గిరిజన ఉద్యోగ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జయంతి సందర్భంగా 135 శుభాకాంక్షలు. మరి భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు మరి ఎంతో ముందు చూపుతోటి భారత రచన జరిగింది.
మరి ఇవాళ అన్ని వర్గాలకు, అన్ని ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి రాజ్యాంగం రచించడం జరిగింది. ఆయన స్ఫూర్తితో మనం అందరం ముందుకు పోవాలని కోరుకు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈరోజు అంబేద్కర్ గారు లేకుంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనాలకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రైట్ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.